హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి గ్రాండ్ టెస్ట్ 7 రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ విచ్ నెంబర్ విల్ బెస్ట్ కంప్లీట్ ద రిలేషన్షిప్ గివెన్ బిలో అని అంటున్నాడు. దిగువ ఇవ్వబడిన సంబంధాన్ని ఏ సంఖ్య ఉత్తమంగా పూర్తి చేస్తుంది అని అన్నాడు. ఇక్కడ క్రికెట్ 11 అని చెప్పించాడు. తర్వాత హాకీ క్వశ్చన్ మార్క్ అన్నాడు. క్రికెట్కి 11కి ఏదైతే రిలేషన్ ఉంటుందో హాకీకి నెక్స్ట్ వచ్చే నెంబర్కి కూడా అదే రిలేషన్ ఉండాలి. ఏంటి రిలేషన్ అని అంటే, క్రికెట్లో ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే 11 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు. సో అలాగే ఇక్కడ హాకీలో ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే హాకీలో కూడా 11 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు. కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సెలెక్ట్ ద టర్మ్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఇవ్వబడిన ఎంపికల నుండి క్రింది శ్రేణిలో ప్రశ్న గుర్తుని భర్తీ చేయగల పదాన్ని ఎంచుకోండి అంటున్నాడు. D4W G5T J9Q డాష్. సో మనకి ఇక్కడ P34K S59H అని చెప్పి ఇచ్చాడు. సో ఫస్ట్ లెటర్ చూద్దాం దీంట్లో. సో ఫస్ట్ ఏంటి అంటే Dతో స్టార్ట్ అయింది, నెక్స్ట్ G ఉంది, తర్వాత J, నెక్స్ట్ P అండ్ S. ప్లేస్ వాల్యూ తీసుకుంటున్న 4, 7, 10, ఇక్కడ 16 అండ్ 19. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే +3. నెక్స్ట్ 7కి 10కి మధ్యలో +3. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మరి ఇక్కడ ఏం వర్కౌట్ అవుతుందో చూద్దాం. 16కి 19కి మధ్యలో కూడా +3 కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ మధ్యలో కూడా +3నే. 10 + 3 అని అంటే 13. 13th ఆల్ఫాబెట్ ఏంటి? M అండి. సో ఎంతో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్ కావాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, థర్డ్ వన్లో లేదు. సో ఫోర్త్ వన్లో మాత్రమే ఉంది. M18N అని చెప్పి ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, DW ఆపోజిట్ లెటర్స్ ఏ ఉన్నాయి. సో JQ, PK, SH. సో MN కూడా ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా మనము ఆన్సర్ పెట్టేయచ్చు. మిడిల్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మనకి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే సెలెక్ట్ ద వర్డ్ దట్ విల్ కమ్ ఇన్ ద మిడిల్ ఇఫ్ ద గివెన్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే వుడ్ అపియర్ ఇన్ అన్ ఇంగ్లీష్ డిక్షనరీ అన్నాడు. సో ఇచ్చిన పదాలను ఆంగ్ల నిఘంటువులో కనిపించే క్రమంలో అమర్చినట్లయితే మధ్యలో వచ్చే పదాన్ని ఎంచుకోండి అని అన్నాడు. అంటే 5 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 వర్డ్స్లో మనకి ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చేటువంటి దాంట్లో మిడిల్ వన్ అడిగిండు. అంటే థర్డ్ వన్ ఏంటో కావాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ SP ఉంది, SP, SP, SP అన్నిట్లలో కూడా SPతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 2 లెటర్స్ని నేను క్రాస్ చేస్తున్నా. నెక్స్ట్ థర్డ్ లెటర్కి వెళ్దాం. ఇక్కడ ఓతో స్టార్ట్ అయింది, ఓ. నెక్స్ట్ ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఓనా ఐనా ఫస్ట్ వచ్చేది అని అంటే I ఫస్ట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఇది ఉంటుంది. సో ఇప్పుడు అన్నిట్లలో కూడా కామన్గా ఓ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్ వన్ కావాలి అంటే నెక్స్ట్ వచ్చేదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఓ ఉంది, క్యాన్సల్, ఓ ఉంది, క్యాన్సల్, ఓ ఉంది, క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ RIU ఈ మూడిట్లలో ఫస్ట్ ఏం వస్తుంది? I వస్తుంది కాబట్టి స్పాయిల్ ఈజ్ ద మిడిల్ వన్, థర్డ్ వన్ అవుతుంది. ఎక్కడుంది స్పాయిల్? ఆప్షన్ 3లో ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. స్పాయిల్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు డిక్షనరీ ఆర్డర్ మనకి థర్డ్ ప్లేస్లో ఆ వర్డ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ శ్యామ్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్ హూ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ హిజ్ ఫాదర్స్ ఫాదర్. హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు శ్యామ్ అని చెప్పేసి అన్నాడు. శ్యామ్ అంట ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఏమని అంటున్నాడు అంటే, అతను తన తండ్రికి ఒక్కడే కొడుకు అయినా ఆ వ్యక్తి శ్యామ్కి ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడు అని అడిగాడు. సింపుల్గా చూడండి, ఒక లాజిక్ ఇక్కడ ఏమడిగాడు అని అంటే, శ్యామ్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ఏం చెప్తున్నాడు అంటే, అతను తన తండ్రికి ఒక్కడే కొడుకట. తన తండ్రికి అని అంటే ఏమవుతాడు? తన తాతగారికి ఒక్కడే కొడుకు అటనంటే ఎవరు? తన తాతగారికి ఒక్కడే కొడుకు. తండ్రికి ఒక్కడే కొడుకు అన్నప్పుడు వాళ్ళ నాన్నగారే కదా, అవునా కదా? సో తన తండ్రికి అంటే తాతగారికి ఎవరు? ఒక్కడే కొడుకు అంటే మా నాన్నగారు.
ఓకేనా. సో మా తండ్రి గారు అవుతారు. ఇప్పుడు ఆ వ్యక్తి శ్యామ్కి ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడు? హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు శ్యామ్ అంటే శ్యామ్కి ఫాదర్ అవుతారు. సో ఆప్షన్ 3 తండ్రి, ఫాదర్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. రమేష్ గోస్ టు ఎ మూవీ ఆన్ ద ఫస్ట్ వెనస్డే ఆఫ్ ఎవ్రీ మంత్. సో లాస్ట్ మంత్ హీ వెంట్ for the movie on 6th August. Today he is going for the movie. What is today's date అంటున్నాడు. రమేష్ అంట ప్రతి నెల మొదటి బుధవారం సినిమాకి వెళ్తాడట. గత నెల ఆగస్టు 6న సినిమాకి వెళ్ళాడు. ఈరోజు సినిమాకి వెళ్తున్నాడు. ఈరోజు తేదీ ఏమిటి అని అడిగిండండి. ఓకే, ఒకసారి చూద్దాం. మనకి ఆగస్టు 6న డేట్ ఏమని చెప్పిండు? సో ఇక్కడ చూడండి, ఆగస్టు 6న లాస్ట్ తన మూవీకి వెళ్ళింది ఎప్పుడు అంటే ఆగస్టు 6న, దట్ ఈజ్ వెనస్డే. అంటే ఆగస్టు 6 వెనస్డే అయింది. ఆయన ఏమన్నాడు? ప్రతి నెల మొదటి బుధవారం సినిమాకి వెళ్తాడు. అంటే నీకు బుధవారమే కావాలి. బుధవారం రిపీటెడ్గా కావాలి అని అన్నప్పుడు బుధవారం నుంచే రొటేషన్కి వెళ్ళిపోతాం. అప్పుడు నెక్స్ట్ మంత్ తర్వాత నెలలో ఏ డేట్ రోజు వెళ్తాడో కావాలి. 6th చూడండి, 6కి మళ్ళీ +7 కలిపితే మళ్ళీ వెనస్డే వస్తుంది. అంటే ఎంత? 13. సో 13కి వెనస్డే. మళ్ళీ 13కి +7 కలిపితే మనకి వెనస్డే వస్తుంది. దట్ ఈజ్ 20 వెనస్డే. ఓకే, రైట్. మళ్ళీ 20కి +7 కలిపితే 27 మళ్ళీ వెనస్డే. మళ్ళీ 27కి +7 కలిపితే దట్ ఈజ్ 34. సో 34 అని అంటే ఎలా తీసుకుంటాం? ఆగస్టు మంత్లో ఉండేటువంటి డేస్ ఎన్ని? 31 డేస్. తీసేయండి, తీసేస్తే 3. అంటే ఆగస్ట్ నెలలో ఉండే 31 డేస్ తీసేస్తే మిగిలినటువంటి డేట్ ఏంటి అని అంటే 3rd. సో మళ్ళీ 3rd రోజు వెనస్డే వస్తుంది. సో దట్ సెప్టెంబర్ 3rd ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సెప్టెంబర్ 3rd అండి. సో 3rd సెప్టెంబర్ రోజు మళ్ళీ వెనస్డే అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఒక డేట్ కనుక ఉంటే రిపీటెడ్గా మనకు వచ్చేటువంటి బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, ఏది అడిగినా కూడా మనం చేస్తాం కదా. సో ఆ మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చనే ఇక్కడ కూడా అడగడం జరిగింది. సో దట్ ఇక్కడ మనం దాన్ని రిపిటేషన్లో నెక్స్ట్ బుధవారం రొటేషన్లో ఎప్పుడు వస్తుందో చెక్ చేసుకుంటూ ఆన్సర్ చేశాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మ్యూజిక్ ఈజ్ రిటన్ యాజ్ LTTJD అండ్ కాన్సెప్ట్ ఈజ్ రిటన్ యాజ్ BNMDFQU. హౌ విల్ సింగింగ్ బీ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి లాజిక్ ఏం వర్కౌట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేద్దాం. మ్యూజిక్ తీసుకోమని అన్నాడు. నేను ఇక్కడ మ్యూజిక్ తీసుకుంటున్నా. మ్యూజిక్ దీనికి సంబంధించి కోడ్ ఏంటి అని అంటే LTTJD. సో ఇక్కడ 13, 21, 19, 9, 3. సో ఇక్కడ 12, 20, 20, 10, 4 అండి. సో 13 నుంచి ఫస్ట్ లెటర్కి -1 ఉంది. 21 నుంచి 20కి -1 ఉంది. నెక్స్ట్ చూడండి, S నుంచి Tకి +1 వచ్చింది. తర్వాత 9 నుంచి 10కి +1 వచ్చింది. తర్వాత C నుంచి +1 వచ్చింది. మీరు కనుక గమనిస్తే +1 సో ఫస్ట్ -1 ఉంది, తర్వాత +1 వచ్చిందండి. అర్థమైందా? అయితే మరి నెక్స్ట్ దాంట్లో చూస్తే కాన్సెప్ట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. దీంట్లో ఆల్మోస్ట్ మనకి 7 లెటర్స్ ఉన్నాయి. సింగింగ్ అనే వర్డ్ ఉంది, దీంట్లో 7 లెటర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 5 లెటర్స్ ఉన్నప్పుడు ఒకలాగా వచ్చింది, 7 లెటర్స్ ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది. కంపారిజన్ ఎలా చేయాలి అనేది డౌట్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏం చేస్తారనంటే మ్యూజిక్ అనే పదానికి చేసేసి నెక్స్ట్ సింగింగ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇది చేయకుండా ఏం కాదు అని అనుకుంటారు. కానీ నీకు లాజిక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, లాజిక్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ అనే పదానికి కూడా మనము లాజిక్ తీసుకోవాలి. సో కాన్సెప్ట్కి కూడా లాజిక్ తీసుకుందాం. కాన్సెప్ట్ అనే పదానికి చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? BNMDFQU ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లాజిక్ మనం ప్లేస్ వాల్యూ తీసుకొని కంపేర్ చేద్దాం. సో 3, 5, 16, 20, 2, 14, 13, 4, 6, 17,
21 అండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ -1, సెకండ్ లెటర్ నుంచి తీసుకున్న -1, థర్డ్ లెటర్ నుంచి తీసుకున్న -1, ఫోర్త్ లెటర్ నుంచి తీసుకున్న +1 వచ్చింది. అంటే ఫస్ట్ 3 లెటర్స్కి -1, సో ఫోర్త్ నుంచి మనకు +1 ఉంది. సో ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ వన్కి +1, నెక్స్ట్ సిక్స్త్ వన్కి +1, తర్వాత కూడా +1. అంటే మొదటి 3 లెటర్స్కి ఇక్కడ మనకు -1 ఉంది, తర్వాత 4 లెటర్స్కి +1 ఉంది. సేమ్ లాజిక్ మనము ఇక్కడ సింగింగ్కి కూడా అప్లై చేయాలి. ఓకే రైట్. నేను ఇక్కడ తీసుకుంటున్న సింగింగ్కి డైరెక్ట్గా. ఎస్ అంటే 19, 9, 14, 7, 9, 14, 7. ఇప్పుడు S-1 అని అంటే దట్ ఈస్ 18, ఆర్ కదా, ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ కావట్లే, ఆర్తో స్టార్ట్ అయ్యేది కావాలి. సో నెక్స్ట్ I-1 అని అంటే మనకి 8 వస్తుంది, హెచ్ ఉండాలి, హెచ్తో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ 14-1 అని అంటే దట్ ఈస్ 13, ఎం కావాలి, ఎం ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి క్యాన్సల్, ఇక్కడ కూడా ఎం ఉంది. నెక్స్ట్ చూడండి జీతో నెక్స్ట్ ప్లస్ కావాలన్నా మైనస్ కావాలన్నా అంటే G+1 8 అవుతుంది, 8 అనేది హెచ్. సో హెచ్ అనే లెటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, లేదు కాబట్టి క్యాన్సల్. సో డైరెక్ట్గా ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అవి ఇంక్రీజా డిక్రీజా చూసుకొని ఆన్సర్ చేస్తున్నాము. సో దాని బదులు ఇక్కడ మనకు ఆన్సరు ఆప్షన్ త్రూగా వెళ్ళి కొట్టేసుకుంటే ఫస్ట్ 1 అనేది వచ్చిందండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఇఫ్ 1st January 2017 వాజ్ థర్స్డే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఇట్ ఆన్ 31st March ఆఫ్ దట్ ఇయర్ అంటున్నాడు. సేమ్ ఇయర్లో మళ్ళీ అడిగాడు. 1st January 2017 గురువారం అయితే ఆ సంవత్సరం మార్చి 31st వారంలో ఏ రోజు అవుతుంది అని అన్నాడు. సో ఆ డేస్ ఆధారంగా తీసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, యువర్ విష్, నో ప్రాబ్లం. సో నేను డైరెక్ట్గా తీసుకుంటున్నా. ఎట్లా అని అంటే మనకి తెలుసు కదా, డేటు మంత్ కోడ్ తీసుకొని గురువారం అవుతుందా లేదా చెక్ చేస్తున్నా. సో 1 ఇక్కడ జనవరి మంత్ కోడ్ అంటే అది కూడా 1, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 17, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4 అండి. ఓకే, సో 17 ఇయర్స్లో 4 4 16 కాబట్టి 4 వస్తుంది, బై 7 తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక 10, 27, 28, 29. సో 29 అని బై 7 తీసుకుంటే రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 అని అంటే సండే, రిమైండర్ 1 అని అంటే సండే. ఇక్కడ ఏమన్నాడు, గురువారం అని అన్నాడు. సో సండేకి అడిషనల్గా ఎన్ని డేస్ తీసుకున్నాడు అని అంటే ప్లస్ ఇక్కడ మనకు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ప్లస్ 4 డేస్ తీసుకున్నాడు. సో అప్పుడు సేమ్ మార్చ్లో కూడా ట్రై చేద్దాం. మార్చ్ 31st, మార్చ్ యొక్క మంత్ కోడ్ 4 ప్లస్ 2000 సేమ్ ఇయర్ అన్నాడు కాబట్టి సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ సేమ్ ఉంటాయి, బై 7 చేయాలి. ఓకేనా రైట్. సో ఇక్కడ ఒక 10, సో ఇక్కడ ఈ 4 కలిపితే 21, 31 ప్లస్ 31 ఇక్కడ 62 అవుతుంది. ఓకేనా, బై 7 తీసుకుంటున్నా. మళ్ళొకసారి మనం ఇక్కడ చూద్దాము. 10, సో 27, 31, 62 రైట్. సో ఇక్కడ 7 8 56 కాబట్టి ఓకే రైట్. ఇప్పుడు మనకు రిమైండర్ 6 వస్తుంది. రిమైండర్ 6 అని అంటే దట్ ఈజ్ అ ఫ్రైడే. రిమైండర్ 6 అంటే ఫ్రైడే, ఫ్రైడే నుంచి ప్లస్ 4 డేస్ యాడ్ చేయాలి. ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే, మండే, దెన్ ట్యూస్డే. ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. సో మీరు మనకి ఆడ్ డేస్ ఆధారంగా కూడా తీసుకోవచ్చు, ఆడ్ డేస్ ఆధారంగా తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే రైట్. సో ఇప్పుడు ట్యూస్డే అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అన్నాడు. క్వశ్చన్ ఏంటి అని అంటే 5 persons MNOPQ having different ages in the statement, so not necessarily in the same order. No 2 persons are having exactly same day age అంటున్నాడు. హూ ఈజ్ ద సెకండ్ యంగెస్ట్ అంటున్నాడు. సెకండ్ యంగెస్ట్ ఎవరు ఉంటున్నారు అంటున్నాడు. ఓకే రైట్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఈ స్టేట్మెంట్స్ని బట్టి ఏది మనకు అవసరం పడుతుందో చూద్దాం. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ని చదవండి. సెకండ్ యంగెస్ట్ పర్సన్ వస్తున్నారా లేదా చూసుకోండి.
లేదా సెకండ్ తీసుకోండి. ఈ రెండు యూజ్ అవుతాయా, ఓన్లీ ఫస్ట్ వన్ కావాలన్నా సెకండ్ వన్ మాత్రమే కావాలన్నా చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూద్దాం. MOPNQ. సో ఐదుగురు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉండాలి? 1 2 3 4 5 మెంబర్సే ఉన్నారు. ఓకే, డన్. M ఈజ్ ఓల్డర్ దాన్ O అన్నాడు. సో M అనే పర్సను O కంటే పెద్దవాడు అట, బట్ యంగర్ దాన్ P అట. ఎవరు? M. సో M ఈజ్ ఓల్డర్ దాన్ O బట్ యంగర్ దాన్ P అంటున్నాడు. అంటే P అనేట ఆయననే పెద్ద ఆయన అన్నట్టుగా తీసుకుంటాం. N ఈజ్ ద ఓల్డెస్ట్ అంటున్నాడు. N అనే పర్సన్ అందరికంటే పెద్దవాడు. ఓకే, తీసుకున్నా. Q ఈజ్ యంగర్ దాన్ P అట. Q అనే పర్సను P కంటే యంగర్ దాన్, అంటే P కంటే Q యంగర్ ఉంటారంట. మరి ఇప్పుడు మనం సెకండ్ యంగెస్ట్ కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా M అవుతారు అనేది చెప్పలేము. ఇక్కడ Q కానీ M కానీ ఇద్దరిట్లలో డౌట్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇప్పుడు O ఈజ్ ద యంగెస్ట్ అంట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్లో O అనే పర్సన్ యంగెస్ట్, వీడే చిన్నోడు. ఓకే, P ఈజ్ ఓల్డర్ దాన్ Q బట్ యంగర్ దాన్ N అట. సో చూడండి, P ఈజ్ ఓల్డర్ దాన్ Q. సో P అనే పర్సన్ ఓల్డర్ దాన్ Q బట్ యంగర్ దాన్ N అంట. సో కాబట్టి యంగర్ దాన్ N ఇలా రాసుకుంటాం. M ఈజ్ నాట్ ఇమీడియట్లీ ఓల్డర్ దాన్ O అట. సో M అనే పర్సను నాట్ ఇమీడియట్లీ ఓల్డర్ దాన్ O అంటున్నాడు. అంటే ఓకి వెంటనే పక్కన ఎవరు లేరు? M అనే పర్సన్ లేరు అని చెప్పేసి అంటున్నాడు. సో లేరు, ఇక్కడ పక్కన లేరు అంటే ఎవరు రావాలి? అకార్డింగ్ టు దిస్ ఈ Q అనే పర్సన్ వస్తారు. ఎందుకంటే O పక్కన ఖాళీగా ఉన్నది ఎవరికి అని అంటే ఓన్లీ M కానీ ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి. అంటే ఈ పక్కన M రాడు అని అంటే నెక్స్ట్ వచ్చేది Qనే. సో కాబట్టి సెకండ్ వన్తో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్ అనేది సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ద డాటా ఇన్ ద స్టేట్మెంట్ 1 ఈజ్ అలౌన్ సఫిషియంట్ కాదు. ఇఫ్ ద డాటా ఇన్ బోత్ కాదు. ఇఫ్ ద డాటా ఇన్ స్టేట్మెంట్ 2 అలౌన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ వైల్ ద డాటా ఇన్ స్టేట్మెంట్ 2 అలౌన్ ఈజ్ నాట్ సఫిషియంట్ అన్నాడు. ఎస్, థర్డ్ వన్ ఈజ్ ట్రూ అండి. థర్డ్ వన్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ తెలుగులో చూసినా కూడా మనకు కనిపిస్తుంది, తెలుగులో క్వశ్చన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో దీని ఆధారంగా కూడా మనం ఆన్సర్ అనేది చేస్తుంటాం. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్లో ఇఫ్ N ఈజ్ ఈక్వల్స్ టు 13 అండ్ L ఈజ్ ఈక్వల్స్ టు 15 దెన్ ఎలిఫెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అని చెప్పేసి అన్నాడు. N ఈజ్ ఈక్వల్స్ టు 13 అంటే చూడండి, Nకి బిఫోర్ లెటర్ 13 వాల్యూ, Lకి బిఫోర్ లెటర్ 15 అవుతుందా మరి? అంటే కాదు. Lకి ఆపోజిట్ లెటర్ 15 అవుతుంది కదా. L అంటే లీవ్, ఆఫీస్కి వెళ్ళాలంటే లీవ్ పెట్టాలనుకుంటాం. L ఈజ్ ఆపోజిట్ టు O యొక్క ప్లేస్ వాల్యూ 15. అప్పుడు ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ తీసుకున్నాడు. ఇక్కడ Nకి కూడా ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూవే ఉంది. సో ఇప్పుడు మనము ఈకి ఆపోజిట్ అంటే V, ఇంగ్లీష్ వెకాబులరీ అంటాం 22తో స్టార్ట్ అవ్వాలి. అన్నీ కూడా 22తోనే ఉన్నాయి. Lకి ఆపోజిట్ ఏంటి? 15. సో 15తో స్టార్ట్ అవ్వాలి. 15 లేదు. ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డైరెక్ట్లీ ఉందండి. ఓన్లీ సెకండ్ లెటర్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, E అంటే 22. ఎస్. P అంటే K ఆపోజిట్లో ఉంటుంది 11. H అంటే సో S ఆపోజిట్ 19. E అంటే 26. N అంటే 13 ఉండాలి. T అంటే G ఉండాలి 7. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడు అని అంటే నెక్స్ట్ 5 ఫ్రెండ్స్ ABCD అండ్ E వర్క్ యాజ్ ఎ డాక్టర్, లాయర్, businessman, engineer and cook and live in Delhi, Mumbai, Goa, Panaji and Punjab, not necessarily in the same order అన్నాడు. సో పజిల్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ద ప్రొఫెషన్ ఆఫ్ no two friends is same and no two friends live in the same place. A works as a cook but does not live in Goa and Panaji. B and D live in Delhi and Mumbai respectively. C works as a lawyer.
డాక్టర్ లివ్స్ ఇన్ గోవా అండ్ డి వర్క్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అని అంటున్నాడు. సో ఒకసారి తెలుగులో చూద్దాము. 5 స్నేహితులు ఏబిసిడి మరియు ఈ డాక్టర్, లాయర్, వ్యాపారవేత్త, ఇంజనీర్ మరియు వంటగాడిగా పనిచేస్తున్నారు. సో మరియు ఢిల్లీ, ముంబై, గోవా, పనాజీ మరియు పంజాబ్లో నివసిస్తున్నారంట. 2 స్నేహితుల వృత్తి ఒకేలా ఉండదు మరియు 2 స్నేహితులు ఒకే ప్రదేశంలో నివసించరు. ఒక వ్యక్తి వంట మనిషిగా పనిచేస్తాడు కానీ గోవా మరియు సో ఇక్కడ ఏ అనే వ్యక్తి, సో ఇక్కడ ఒక వ్యక్తి కాదు, సో ఏ వర్క్స్, సో ఏ అనే వ్యక్తి వంట మనిషిగా పనిచేస్తాడు కానీ గోవా మరియు పనాజీలో నివసించాడు మరియు వరుసగా ఢిల్లీ మరియు ముంబైలో నివసిస్తున్నారు. ముంబైలో ఎవరు నివసిస్తున్నారు? బి అండ్ డి. సో బి మరియు డి ముంబైలో, ఢిల్లీ మరియు ముంబైలో నివసిస్తున్నారండి. ఓకే రైట్. బి డి వరుసగా ముంబైలో, ఢిల్లీ మరియు ముంబైలో నివసిస్తున్నారు. లాయర్గా పనిచేస్తున్నారు. ఎవరు లాయర్గా పనిచేస్తున్నారు అని అంటే సో ఇక్కడ చూస్తే సి వర్క్స్ యాజ్ ఎ లాయర్. సో సి అనే పర్సను లాయర్గా పనిచేస్తున్నాడు. సి లాయర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ గోవాలో నివసిస్తున్నారు అని అన్నాడు. సో ఇక్కడ చూస్తే డాక్టర్ లివ్స్ ఇన్ గోవా, కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డి అనే పర్సను వ్యాపారవేత్తగా పనిచేస్తున్నాడు అని ఇచ్చారు. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అకార్డింగ్ టు దిస్ మనం ఇప్పుడు అరేంజ్మెంట్ అనేది చేయాలి. రైట్, ఐ విల్ టేక్ ద అరేంజ్మెంట్ హియర్. ఎవరెవరు ఎలా తీసుకోవాలి అని అంటే ఇచ్చిన వ్యక్తులని సీరియల్గా రాసుకోండి. ఏబిసిడి నెక్స్ట్ ఈ కదా, ఇలా రాసుకుంటాం. సో వాళ్ళు ఒక్కొక్క వాళ్ళకి సంబంధించినటువంటి బై ప్రొఫెషన్ వాళ్ళకి ఏమి ఇస్తే దాని గురించి మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఏ వర్క్స్ యాజ్ ఏ కుక్ అన్నాడు. ఏ అనే పర్సన్ కుక్గా వర్క్ చేస్తున్నాడు. ఓకే, కానీ ఈ డస్ నాట్ లివ్ ఇన్ గోవా అండ్ పనాజీ. గోవాలో పనాజీలో ఆయన ఉండడు అట. గోవా కానీ సో పనాజీ కానీ ఆయన ఉండొద్దు, క్యాన్సల్. తర్వాత బి డి లివ్స్ ఇన్ ఢిల్లీ, ముంబై రెస్పెక్టివ్లీ. సో బి అనే పర్సన్ ఢిల్లీలో ఉంటాడు. సో డి అనే పర్సను ముంబైలో ఉంటాడు. సో ఈయన డి అనే పర్సన్ ముంబై, రైట్. సి వర్క్స్ యాజ్ లాయర్ అట. సో సి అనే పర్సన్ లాయర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే డన్. నెక్స్ట్ డాక్టర్ లివ్స్ గోవా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, డాక్టర్ అనే పర్సన్ గోవాలో ఉంటాడట. ఇక్కడ గోవా కాదు, అయిపోయింది. ఢిల్లీ ఆల్రెడీ వచ్చింది. లాయర్, సో కాబట్టి ఈయన డాక్టర్ కాదు. ముంబై, ఇక్కడ డాక్టర్ ఉండొద్దు. ఇక మిగిలింది ఒకటే ప్లేస్ ఇదే కదా. సో డాక్టర్, ఓకేనా. డాక్టర్ లివ్స్ గోవా అన్నాడు. సో ఇక్కడ డాక్టర్ వస్తాడు, గోవా అని తీసుకుంటాం, రైట్. ఓకే, నెక్స్ట్ డి వర్క్స్ యాజ్ బిజినెస్ మ్యాన్. డి అనే పర్సన్ బిజినెస్ మ్యాన్గా ఉంటాడట. ఓకే రైట్. మిగిలిన ప్రొఫెషన్ ఏంటి? మిగిలిన ప్రొఫెషన్ ఇంజనీర్. సో బి అనే పర్సన్ ఇంజనీర్గా ఉంటాడు. ఓకే రైట్. తర్వాత 2 ప్లేసెస్ మిగిలినాయి. ఇక్కడ ఈయన పనాజీలో ఉండడం అంటే పనాజీ ఉండడానికి అవకాశం ఉన్నది ఇక్కడ ఒక్క దగ్గరనే. పనాజీ అనే పర్సన్ ఏ కాదు. మరి మిగిలిన ప్లేస్ ఏంటి? పంజాబ్. సో పంజాబ్ కాబట్టి ఏ అనే పర్సన్ పంజాబ్లో ఉంటాడు, రైట్. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్, పజిల్ బేస్డ్ అరేంజ్మెంట్ అండి. ఓకే రైట్. ఇప్పుడు ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ డెఫినెట్లీ ట్రూ అన్నాడు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్లో ఏది ట్రూ అని చెప్పేసి అడుగుతున్నాడు. డి ముంబై అట, అవునా? డి ముంబై, ఏ బిజినెస్ మ్యాన్, ఇంజనీర్ కాదు, క్యాన్సల్. ఏ పనాజీ అట, ఏ పనాజీ కాదు, పంజాబ్. బి ఢిల్లీ, ఓకే, బిజినెస్ మ్యాన్ కాదు, ఇంజనీర్. సి పనాజీ, ఎస్ లాయర్, కరెక్ట్ అండి. ఆప్షన్ 4లో ఉన్నది కరెక్ట్. సి పనాజీ అండ్ లాయర్ అనే వాళ్ళు అవుతున్నారు కాబట్టి దట్స్ ట్రూ. ఓకే డన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది అయిపోయింది. తర్వాత సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇవ్వబడిన ఎంపికల నుండి క్రింది శ్రేణిలో గుర్తుని, సో ప్రశ్న గుర్తుని భర్తీ చేయగల సంఖ్యని ఎంచుకోండి అని అన్నాడు. దీంట్లో మనం ఒకసారి చూద్దాం. 117, 118, 122, 149, 165 డాష్ అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు లాజిక్ ఏంటో చూద్దాం. ఈ రెండింటికి మధ్యలో +1 ఉంది, ఈ రెండింటికి మధ్యలో సో +4 ఉంది. తర్వాత మనకి 149కి
అండ్ 122 తీసేస్తే ఇక్కడ మిగిలేది 27 ఉందండి. సో 27 ప్లస్ 27 ఉంది. తర్వాత తీసుకుంటే ఇక్కడ ప్లస్ 16 ఉంది, ప్లస్ 16. మరొకసారి మనం గమనిస్తే +1 +4 +27 +16. మరి ఈ చూస్తే ఏమర్థమవుతుంది మనకి అని అంటే ఇవి స్క్వేర్స్ అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఇది 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇది 4 స్క్వేర్, కానీ 3 స్క్వేర్ కాదు, ఇక్కడ 3 క్యూబ్ అవుతుంది. అంటే లాజిక్ ఎట్లా తీసుకుంటామంటే 1 క్యూబ్ 2 స్క్వేర్, నెక్స్ట్ 3 క్యూబ్ 4 స్క్వేర్, తర్వాత రావాల్సింది 5 క్యూబ్ అంటే +125 రావాలి. సో +125 వస్తే ఇక్కడ మనకు ఎంత వస్తుంది 290 అనేది ఆన్సర్ వస్తుందండి. సో 290 అనేది ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనకు దీంట్లో స్క్వేర్స్ అనుకొని స్క్వేర్స్తో చేయడానికి ట్రై చేస్తాం, కానీ నియర్ బై నెంబర్ స్క్వేర్లో అసలు ఉండదు, 25 యాడ్ చేసినా కూడా మనకు రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద టర్మ్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ అనాలజీ అని అంటున్నాడు. కింది సారూప్యతలలో ప్రశ్న గుర్తుని భర్తీ చేయగల పదాన్ని ఎంచుకోండి అని అన్నాడు. ఇక్కడ చూడండి, స్టైల్ 81 అరైవల్ అని ఉంది, క్రాక్ 36 అని ఉందండి. అంటే ఇక్కడ స్టైల్కి 81కి అరైవల్కి మూడింటికి మధ్యలో ఒక లాజిక్ ఉందంట. సో ఇక్కడ మనకు 81 అనే నెంబర్ ఇచ్చిండు అని అంటే మేబీ సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అయి ఉంటుంది, లేదా సమ్ ఆఫ్ ద ఆపోజిట్ డిజిట్స్ యొక్క ప్లేస్ వాల్యూ అయి ఉంటుందండి. ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, స్టైల్కి ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. 19, 20, 25, 12, 5. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా సమ్ చేసి చూద్దాము, వి విల్ గెట్ ద క్లారిటీ. సో 20, 25, ఇక్కడ 5 తీస్తే 50, సో ఇక్కడ 60, 70, 81. సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 81 అండి. సో ఇప్పుడు అరైవల్కి చూద్దాం. అరైవల్కి చూస్తే 1, 18, 18, 9, 22, 1, 12 అండి. సో ఇప్పుడు ఒకసారి తీసుకుంటే ఈ 12ని ఇక్కడ యాడ్ చేస్తున్న 30 అవుతుంది. ఓకే, రైట్. సో ఈ మనకి ఇక్కడున్న 22ని ఇక్కడ యాడ్ చేస్తున్నా, సో ఎంత అవుతుంది, ఒక 40 + 20 60. నెక్స్ట్ సారీ ఇక్కడ మనకు 30 అయింది కదా, రైట్. 40, 30, 70, 80 మనకు 1 అవుతుంది. ఎస్, 81 అవుతుంది. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ తీసుకుంటే 81 అవుతుందండి. అంటే స్టైల్ అండ్ అరైవల్ రెండింటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు 81. ఇప్పుడు మనం క్రాక్ అనే పదానికి చూద్దాము. క్రాక్ చూద్దాము, CRACK క్రాక్. ఇక్కడ 3, 18, 1, 3, 11. ఓకే, సో 21, నెక్స్ట్ 25, సో 6, 36. సమ్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 36 రావాలి, తక్కువ ఉండాలి. సో తక్కువ, నేను ఎలిమినేషన్లో వెళ్తా. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 19, 20, 18 మోర్ దాన్ 30 ఇక్కడే అవుతుంది కాబట్టి క్యాన్సల్, దీన్ని తీసుకోవట్లే, నేను ఎలిమినేషన్లో వెళ్తున్నా, తీసుకోవట్లే. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి 19, ఇక్కడ మనకి 13, సో అండ్ 12 ఆల్మోస్ట్ ఇది 40 ఎబో అవుతుంది కాబట్టి నాకేమొద్దు ఇక్కడ కూడా. సో ఈ రెండిట్లలో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. సో ఫస్ట్ 3 చూడండి, ఇక్కడ 18, ఇక్కడ 15, ఇక్కడ 19, 18, 15, 19. ఇక్కడ చూడండి మోర్ దాన్ 40 అయిందా, 39 ఇక్కడికే అయింది, 36 ఉంది కాబట్టి ఇది కూడా వద్దు, ఆన్సర్ ఇదే డైరెక్ట్గా. ఓకే, రైట్. సో ఇక్కడ R అంటే 18, I అంటే 9, సో 4, 5 తీసుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 9, 9, 18 ప్లస్ ఇక్కడ 8 అని అంటే 26, దట్ ఈస్ 36. సో రైడ్ అనే పదము దానికి సూటబుల్ అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్లో 4 words హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 are alike in some manner and 1 is different. సెలెక్ట్ ద ఆడ్ వన్ అని చెప్పేసి అంటున్నాడు. సో క్రింది 4 పదాలు ఇవ్వబడ్డాయి, వాటిలో 3 ఒకలాగా ఉన్నాయి, 1 భిన్నంగా ఉన్నది. సో ఆడ్ వన్ అవుట్ అన్నట్టు. రోడ్డు, హైవే, పెడస్ట్రల్ అండ్ స్ట్రీట్ అట. రోడ్డు, హైవే, వీధి అండ్ పీఠము అని అంటున్నాడు.
దీంట్లో డిఫరెంట్ వన్ ఏంటి అని అంటే పెడెస్ట్రల్ అండి. ఓకేనా? సో పెడెస్ట్రల్ అనేది ఇది డిఫరెంట్ వన్ అంటున్నాం. రోడ్డు అని అంటే మనకు తెలుసు, హైవే ఇది కూడా రోడ్డుకు సంబంధించింది. వీధి అని అంటే మన గల్లీ అని అంటాం చూసిర్రా, స్ట్రీట్, మన స్ట్రీట్ కూడా ఒక వేనే, రోడ్డే. కానీ ఈ పెడెస్ట్రల్ అనేది రోడ్డు కాదు, రోడ్డు పైన ఉండేటువంటిది, అంటే పాదచారులు వెళ్ళేటువంటి సపరేట్ ప్లేస్ అని అంటాం కదా. సో లేదంటే జీబ్రా క్రాసింగ్ లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి దాన్ని మనం పెడెస్ట్రల్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది డిఫరెంట్ వన్ కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈస్ ద డిఫరెంట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కేర్ఫుల్లీ అస్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusion logically follows from the statement అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆల్ మ్యాటర్ ఈజ్ స్పేస్, సమ్ మాస్ ఈజ్ మ్యాటర్ అంటున్నాడు. కంక్లూజన్, ఆల్ మాస్ ఈజ్ స్పేస్, సమ్ మాస్ ఈజ్ స్పేస్, సమ్ స్పేస్ ఈజ్ మాస్, ఆల్ స్పేస్ ఈజ్ మాస్ అన్నాడు. తెలుగులో చూద్దామండి క్వశ్చన్ ఏముంది అని అంటే, ప్రకటనలు అన్ని పదార్థాలు అంతరిక్షం, కొంత ద్రవ్యరాశి అనేది పదార్థము అన్నాడు. సో తీర్మానాలు ఏంటి అని అంటే, అన్ని ద్రవ్యరాశిలు అంతరిక్షము, కొంత ద్రవ్యరాశి అనేది అంతరిక్షం, కొంత అంతరిక్షం అనేది ద్రవ్యరాశి, అంతా అంతరిక్షం అనేది ద్రవ్యరాశి అని చెప్పి ఈ విధంగా మనకి కంక్లూజన్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం ఇక్కడ అకార్డింగ్ టు ద డయాగ్రామ్ మనం చూద్దాము. రైట్, ఆల్ మ్యాటర్ ఈజ్ స్పేస్ అన్నాడు. సో మ్యాటర్ అనేది అంతా కూడా ఏమవుతుంది అని అంటే స్పేస్ లోపల డ్రా చేస్తున్నాం. ఓకేనా? సో స్పేస్ లోపల డ్రా చేస్తున్నాం. సో ఇది ఆల్ మ్యాటర్, మ్యాటర్ అనేది మొత్తం కూడా స్పేస్ లోపల డ్రా చేశా. సమ్ మాస్ ఈజ్ మ్యాటర్ అన్నాడు. సమ్ మాస్ ఈజ్ మ్యాటర్. ఇగో ఇక్కడ మ్యాటర్ ఉంది, సమ్ మాస్, ఇలా నేను మాస్ని తీసుకొచ్చిన. ఓకే రైట్, సమ్ మాస్ ఈజ్ మ్యాటర్, ఇలా డ్రా చేసినాం. ఇప్పుడు కమింగ్ టు ద కంక్లూజన్స్, ఆల్ మాస్ ఈజ్ స్పేస్ అట. మాస్ అనేది మొత్తం స్పేస్ అయిందా? కాలేదు, ఎందుకంటే కొంచెమే రిలేషన్లో ఉంది, జస్ట్ కొంచెమే టచ్ అయింది కాబట్టి తీసుకోవద్దు. నెక్స్ట్ చూడండి, సమ్ మాస్ ఈజ్ స్పేస్ అన్నాడు. సమ్ మాస్ అనేది స్పేస్ అవుతుందా? ఎస్, మాస్ అనేదానికి స్పేస్ అనేదానికి కొంత, ఇగో ఇక్కడ రిలేషన్ టచ్ అయింది కదా, ఇక్కడ టచ్ అయింది కాబట్టి సెకండ్ వన్ ట్రూ. సమ్ స్పేస్ ఈజ్ మాస్ అన్నాడు. కొంత స్పేస్ అనేది మాస్ అవుతుందంటే ఎస్, ఇలా వచ్చేటువంటి వైట్ లైను ఈ మాస్ని టచ్ చేస్తూనే ఉంది కాబట్టి థర్డ్ వన్ కూడా కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్, ఆల్ స్పేస్ ఈజ్ మాస్ అట. స్పేస్ అనేది మొత్తం కూడా మాస్ అవుతుందంటే కాట్లే. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్ అండి. ఇప్పుడు ఏది ట్రూ అవుతుంది? బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ ఏలో ఉంది బీసీ రైట్. ఓకే, బీసీ అనేది ట్రూ అండి. క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అన్నాడు. ఇక్కడ మెటల్, సిల్వర్ అంట, వుడ్ డాష్. సో ఇక్కడ మొదటి రెండు పదాలకి మధ్యలో ఉన్నటువంటి ఒక రిలేషన్ సెకండ్ దానికి కూడా అలాగే రావాలి. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉన్నది. కన్ఫ్యూజింగ్లో ఏది ఆన్సర్ చేయాలన్నా కూడా తెలియకుండా వెయిట్ చేస్తాము. ఏంటది అని అంటే, మెటల్ అనగానే వెండి అని ఇక్కడ ఇచ్చాడు. అంటే వెండి అనేది ఒక మెటల్ అండి, వెండి అనేది ఒక మెటల్. ఇక్కడ చెక్క అన్నాడు, వుడ్ అన్నాడు. వుడ్ అనగానే మనం ఈ నాలుగిట్లలో ఏం చేస్తాం? వుడ్ స్టూల్ ఉంటుంది, వుడ్ చైర్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది, వుడ్ టేబుల్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటాం. దీంట్లో రాంగ్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఏది ఆన్సర్ చేయాలనో తెలియట్లేదు అని అనుకుంటాము. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టేకు. టేకు అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఎందుకు అనంటే మెటల్, మెటల్ అని అంటే ఏంటి? ఇక్కడ ఒక ముడి పదార్థం. ఓకే, సో మెటల్ అని అంటున్నాం దాన్ని. సో మెటల్ అనేది సిల్వర్, మెటల్స్లో చాలా రకాలు ఉంటాయి, మెటల్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, దాంట్లో వెండి అనేది ఒక మెటల్. ఓకే రైట్. సో ఇప్పుడు సిల్వర్, సిల్వర్లో మనము సిల్వర్తోని జ్యువెలరీస్ చేయించిన తర్వాత రకరకాలు ఉంటాయి, కానీ సిల్వర్ అనేది కూడా ఒక రకమైనటువంటి ముడి పదార్థం. ఇప్పుడు వుడ్లో చాలా రకాల వుడ్స్ ఉంటాయండి, చాలా రకాల వుడ్స్ ఉంటాయి.
టేక్ ఉంటుంది, మనకి నార్మల్గా తుమ్మ అని అంటాం కదా అది ఉంటుంది. సో చందనంకి సంబంధించినవి ఉంటాయి, ఎర్ర చందనం కానీ, సో శాండల్వుడ్ అని అంటాం కదా అలాంటివి కూడా ఉంటాయి. సో ఇలా ఉంటాయి. అలా మీరు దేంతో అయినా ఈ స్టూలు, చైరు, టేబుల్ అనేది వేటితో అయినా చేయించవచ్చు. కానీ టేక్ అనేది ఒక ముడి పదార్థం కదా, ఇది చెట్టు. సో టేక్ చెట్టు అని అంటారు కదా, సో టేక్ నుంచి కూడా వుడ్ లభిస్తుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద డిఫరెంట్ వన్. సో దీన్ని రిలేషన్, చెక్కకి టేక్కి రిలేషన్ ఉంటుంది అకార్డింగ్ టు ప్రీవియస్ 2. ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ప్రకారం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the option that is related to the third number in the same way as the second number is related to the first number అంటున్నాడు. రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించిన విధంగానే మూడవ సంఖ్యకు సంబంధించినటువంటి ఎంపికను ఎంచుకోండి అని అన్నాడు. ఇక్కడ 4981 అని అన్నాడు, 121 డాష్ అంట. సో 49 అంటే 7 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్. నెక్స్ట్ 121 11 స్క్వేర్. ఈ రెండింటికి మధ్యలో 7కి 9కి మధ్యలో +2 గ్యాప్ ఉంది. సో 11కి తర్వాత +2 గ్యాప్ ఉంటే దట్ ఈజ్ 13 స్క్వేర్. 13 స్క్వేర్ 169 ఆప్షన్ 1లో ఉంది. ఓకే, ఆప్షన్ 1లో ఉంది. 169 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్లో an apple tree is taller than a lemon tree, a papaya tree is shorter than a palm tree, a mango tree is shorter than the papaya tree but taller than the apple tree, which is the tallest tree అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చూస్తే యాపిల్ చెట్టు అనేది మనకి నిమ్మ చెట్టు కంటే పొడవుగా ఉందంట, బొప్పాయి చెట్టు అనేది తాటి చెట్టు కంటే పొట్టిగా ఉంది, మామిడి చెట్టు అనేది బొప్పాయి చెట్టు కంటే పొట్టిగా ఉంటుంది, కానీ యాపిల్ చెట్టు కంటే పొడవుగా ఉంటుంది. ఎత్తైన చెట్టు ఏమిటి అని అడిగాడు. సో దీంట్లో ఇది కూడా మనకు వాటిని ఒక అరేంజ్మెంట్ చేయడానికి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, అండ్ యాపిల్ ట్రీ ఈజ్ టాలర్ దాన్ లెమన్ ట్రీ అట. యాపిల్ ఈజ్ టాలర్ దాన్ లెమన్ ట్రీ. ఓకే. ఏ పపాయ ట్రీ ఈజ్ షార్టర్ దాన్ పామ్ ట్రీ. ఓకే, కాసేపు దాన్ని పక్కన పెడతాం. ఏంటి, పపాయ ట్రీ ఈజ్ షార్టర్ దాన్ పామ్ ట్రీ అంటే పామ్ ట్రీనే పెద్దగా ఉంటుంది దాన్ పపాయ. ఓకే, రైట్. ఇక్కడ నేను పక్కన రాస్తున్నా. ఏ మ్యాంగో ట్రీ ఈజ్ షార్టర్ దాన్ పపాయ. సో పపాయ ట్రీ కంటే కూడా షార్ట్గా ఉంటుంది మ్యాంగో ట్రీ అంట. సో అంటే అప్పుడు పపాయ ట్రీనే పెద్దగా ఉంటుంది. బట్ టాలర్ దాన్ యాపిల్ ట్రీ అని అంటున్నాడు. టాలర్ దాన్ యాపిల్ ట్రీ ఎవరు? ఇక్కడ చూడండి, ఏ మ్యాంగో ట్రీ ఈజ్ షార్టర్ దాన్ ద పపాయ ట్రీ బట్ టాలర్ దాన్ ద యాపిల్ ట్రీ. ఎవరు? మ్యాంగో. మ్యాంగో అనేది యాపిల్ కంటే కూడా పెద్దది అని అంటున్నాడు. సో అప్పుడు ఇక్కడ యాపిల్ కంటే ముందు మ్యాంగో తీసుకుంటాం. అప్పుడు ఫస్ట్ పామ్ ట్రీ వస్తుంది, తర్వాత పపాయ వస్తుంది. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ అని అంటున్నాం. సో ఈ అరేంజ్మెంట్ ప్రకారం మనకి ఇక్కడ ఎత్తైన చెట్టు ఏంటి? పామ్ ట్రీ అండి, పామ్ ట్రీ. ఓకే, ఎస్, తాటి చెట్టు అని అంటున్నాడు, పామ్ ట్రీ. ఓకే, డన్. సో దిస్ వన్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ డివిజన్, సో నెక్స్ట్ ఇంటూ మీన్స్ ప్లస్, డివిజన్ మీన్స్ ఇంటూ, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి 13 ప్లస్ అంటే ఏమన్నాడు? మైనస్ అని తీసుకోవాలి, 6. తర్వాత డివిజన్ ఉంది. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఇంటూ తీసుకోవాలి, 2. తర్వాత ఇంటూ అంటే ఏంటి? ఇంటూ అంటే ప్లస్ తీసుకోవాలి, 32. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే డివిజన్ కాబట్టి డివిజన్ 8 అండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కమింగ్ టు 8 4 32, 6 2 12 అంటే 13 మైనస్ 12 ప్లస్ 4 అని చెప్పి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేసి మైనస్ చేస్తా అంటే మనకు ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. ఇక్కడ +4 +13 కలపాలి, ఏమవుతుంది? 17 అవుతుంది. 17 మైనస్ 12 అని అంటే దట్ ఈస్ 5. 5 ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 1లో ఉంది. సో దట్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఇన్ దిస్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 conclusions assuming that the information given in the statement is true even if it is appears
టు బి ఏ వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. ఇక్కడ మనకు ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందండి. సో దీంట్లో స్టేట్మెంట్ ఉంది, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. m less than t less than g is equals to s is equals to j is equals to u greater than y greater than r అన్నాడు. ఇప్పుడు జీకి యూకి మధ్యలో అట్లీస్ట్ లెస్ దాన్ సింబల్ ఉండాలంట. జీకి యూకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉందా? లేదు, ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. నెక్స్ట్ చూడండి, జే గ్రేటర్ దెన్ ఆర్ అంట. జేకి ఆర్కి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉందా? ఉంది, అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ అయినా ఉండాలి, ఉంది కాబట్టి సెకండ్ వన్ ట్రూ అండి. సెకండ్ వన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఓన్లీ సెకండ్ ట్రూ ఎక్కడ ఉంది? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో ఆప్షన్ 3లో ఉందండి, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ తెలుగు క్వశ్చన్, దానికి దీనికి చేంజెస్ ఏముండవు. నెక్స్ట్. సో ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఆర్యన్ ర్యాంక్స్ 17th ఫ్రమ్ టాప్, వాట్ ఈజ్ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ అంటున్నాడు. 50 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో ఆర్యన్ ఎగువ నుండి 17వ ర్యాంకులో ఉన్నాడు, దిగువ నుండి అతని ర్యాంక్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాము, ఒకవైపు ర్యాంక్ ఇచ్చి ఇంకొక వైపు ర్యాంక్ కనుక్కోవాలి అని అంటే టోటల్ మైనస్ ర్యాంక్ 1 ప్లస్ 1 చెప్పి చేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే మనకు మిగిలేది ఎంత అని అంటే 33 మిగులుతుంది. 50 నుంచి 17 తీసేసినాం, తర్వాత ప్లస్ 1 యాడ్ చేస్తాం, 34 అవుతుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ 34th ర్యాంక్ అండి. ఓకేనా? సో 34th ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఇంకొక వైపు నుంచి ర్యాంక్ ఎంత అని అంటే 34th ర్యాంక్ అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఈజ్ అన్ ఓపెన్ డైస్ వెన్ ఇట్ ఈజ్ ఫ్లాటెండ్ అవుట్ ఇన్ ద క్యూబ్. సో ఇన్ ద క్యూబ్ సో ఫార్మ్డ్ వాట్ ఈస్ ద ఆపోజిట్ నెంబర్ టు 4 అంటున్నాడు. అయితే ఏం లేదు, ఇక్కడ ఓపెన్ డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. ఆ ఓపెన్ డైస్లో ఉన్నదాన్ని క్లోజ్ కనుక చేస్తే, ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే దాంట్లో 4కి ఆపోజిట్ ఫేస్ పైన ఉండేటువంటి డిజిట్ ఏంటి అని అంటున్నాడు. చాలా సింపుల్, ఓపెన్ డైస్ మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నా, ఇక్కడ 4 ఉంది. 4కి ఆపోజిట్ ఏముండాలంటే 4 నుంచి ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి విడిచిపెట్టి నెక్స్ట్ తీసుకుంటాం. 4 నుంచి ఒకటి విడిచిపెడితే దట్ ఈస్ 3. సో 4 ఈజ్ ఆపోజిట్ టు 3 అని చెప్తాం. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుందండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 4కి వ్యతిరేక దిశలో ఉన్నటువంటిది ఆపోజిట్ ఫేస్ పైన 3 ఉండాలి. దట్ ఈజ్ ఆప్షన్ 2లో ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో 3 అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్ అండి, చాలా సింపుల్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. అవుట్ ఆఫ్ ద 4 letter clusters listed, 3 are alike in some manner and 1 is different, select the odd one అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 4 లెటర్ క్లస్టర్స్ ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో దాంట్లో 3 ఒకలాగా ఉన్నాయి, ఒకటి భిన్నంగా ఉందన్నాడు. అంటే ఆడ్ వన్ అవుట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఫస్ట్ తీసుకుందాం సిఈహెచ్. సిఈహెచ్ ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా, కంపేర్ చేయండి. +2 +3. నెక్స్ట్ XYZ. సో XZC 24 26 3 +2 +3. తర్వాత JLO ఇక్కడ 12 ఇక్కడ 10 12 15 +2 +3. అన్నిట్లలో కామన్ లాజిక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆప్షన్ 4 ఈజ్ డిఫరెంట్ వన్ అని చెప్పొచ్చు కదా. QSU, Q అంటే 17 19 21 +2 +2. సో అన్నిట్లలో +2 వస్తుంది, ఇక్కడ +2 +3 లాజిక్ ఉంది, +2 +3 లాజిక్ ఉంది, అక్కడ మాత్రమే +2 +2 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద డిఫరెంట్ వన్ అండి. ఆప్షన్ 4 ఈజ్ డిఫరెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి క్లియర్గా చూడండి, ఇక్కడ దీన్ని చూస్తే మిస్సింగ్ నెంబర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా ఏం చేయాలనేది చాలా డిఫికల్టీ అనిపిస్తుంటుంది.
సో ఆపోజిట్ నెంబర్సా లేదంటే పక్కన ఉన్న నెంబర్స్ తీసుకోవాలా డౌట్ పడతాం. ఇక్కడ చూస్తే సింపుల్గా ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే సో 3 ఉంది. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే 3 అండి. ఓకే రైట్. సో 5 నుంచి 8కి తీసుకున్నప్పుడు +3 ఉంటుంది, 6 నుంచి 9కి తీసుకున్నప్పుడు +3 ఉంటుంది. ఓకే రైట్. 2 నుంచి 7కి తీసుకుంటే +5 ఉంది, 6 నుంచి 11కి తీసుకుంటే +5 ఉందండి. అంటే ఇక్కడ డిఫరెన్స్ సేమ్, ఇక్కడ డిఫరెన్స్ సేమ్. నెక్స్ట్ చూడండి 8 నుంచి 9కి తీసుకుంటే +1, 12 నుంచి 13కి తీసుకుంటే +1. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి మనకు 6 నుంచి 3కి తీసుకున్నాం, ఇక్కడ -3 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నప్పుడు కూడా మరి -3 వచ్చే విధంగా ఉండాలి. -3 వచ్చే విధంగా ఉండాలనంటే నువ్వు ఇక్కడ 13 తీసుకుంటే 13 నుంచి 10కి -3 అనేది వర్కౌట్ అవుతుంది. -3 వర్కౌట్ కావాలంటే ఇక్కడ 13 రావాలి. 13 ఉన్నప్పుడు 13 నుంచి తీసుకుంటే -3 వస్తుంది. ఎక్కడ ఉంది 13 ఉందా? ఆప్షన్ 3లో ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 13 ఈజ్ ద ఆన్సర్. అక్కడ ఉండాల్సింది 13. సో సేమ్ లాజిక్ని అప్లై చేస్తున్నాం అంతే. ఇక్కడ వీటి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటో అక్కడ కూడా అదే లాజిక్ వర్కౌట్ అవుతుంది. క్లియర్ రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద 3 గివెన్ క్లాసెస్ ఫ్లవర్స్, రెడ్, క్లాత్స్. సో ఇక్కడ పువ్వులు, ఎరుపు, బట్టలు, దీనికి సంబంధించి బెస్ట్ వెన్ డయాగ్రామ్ని ఎంచుకోవాలి. ఓకే రైట్. పువ్వులు అనేది ఓన్లీ రెడ్ కలర్లో ఉంటుందా? ఉండవు. ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ కలర్లో ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఓకే రైట్. బట్టలు అనేవి ఓన్లీ రెడ్ కలర్లో ఉంటాయా? బట్టలు చాలా కలర్లో ఉంటాయి, కొన్ని మాత్రం రెడ్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు రెడ్ అనేది ఓన్లీ పువ్వులు, బట్టలు మాత్రమే ఉంటాయా? ఉండయి, ఇంకా చాలా ఉంటాయి రెడ్ కలర్లో ఉండేటివి. నాట్ ఓన్లీ ఫ్లవర్స్ అండ్ క్లాత్స్ కాకుండా చాలా ఉంటాయి. అప్పుడు సెకండ్ వన్కి వచ్చేసేయండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్లో ఇక్కడ ఉన్నది దీన్ని రెడ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇది మొత్తం రెడ్లో కొంచెము ఫ్లవర్స్ అవుతాయి కదా, ఇక కొంచెం రిలేషన్ ఫ్లవర్స్. ఎందుకంటే ఇది మాత్రం ఇక్కడ కలిసినటువంటిది మాత్రమే కొన్ని ఫ్లవర్స్ రెడ్ ఉంటాయి, మిగతాయి అన్నీ డిఫరెంట్ కలర్లో ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నది బట్టలు క్లాత్స్. సో ఇక్కడ ఉన్నవి క్లాత్స్ కాబట్టి దీంట్లో ఇక్కడ ఈ రిలేషన్ మాత్రమే కొన్ని రెడ్ కలర్ అని చెప్పొచ్చు కదా. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ట్రూ అవుతుంది. ఓకే రైట్ అండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే చూస్ ద ఆడ్ వన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 అంటున్నాడు. అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, సో జమ్మూ అండ్ కాశ్మీర్, గోవా. సో ఇక్కడ ఉన్నటువంటి 4 డిఫరెంట్ వన్ ఏంటి అంటున్నాడు. అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి చూస్తే ఇక్కడ మనకు ఏంటి తీర ప్రాంతం కోస్టల్ ఏరియా ఉంటుంది. సో ఇది దీవులు కాబట్టి ఆల్రెడీ చుట్టూ దీనికి సముద్రం ఉంటుంది. ఓకే తీరము అని అంటాం. లక్షద్వీప్ ఇది కూడా తీరం ఉంటుంది, దీనికి కోస్టల్ ఏరియా ఉంటుంది, తీరం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. అంటే దానికి ఎటువంటి సముద్ర మార్గం ఉండదు కాబట్టి ఇది తీర ప్రాంతం కాదు, కాబట్టి ఇది క్లోజ్. గోవా ఇది కూడా తీర ప్రాంతం, తీరంలో ఉండేటువంటిది. సో కాబట్టి ఈ 3 ఒకలాగా ఉన్నాయి. ఆప్షన్ 3లో ఉన్నది డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి డిఫరెంట్ వన్ ఈజ్ ఆప్షన్ 3 అండి. ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ డిఫరెంట్ వన్. క్లియర్ రైట్. ఇవి మనకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ 7కి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి.